ముందుగా అసలు అనస్థీషియాలో ఏమైనా టైప్స్ ఏమన్నా ఉంటాయా? యా అవునండి. ఇప్పుడు అనస్థీషియా అంటే యూజువలీ ఇప్పుడు ఆపరేషన్ ఏదైనా సర్జరీస్ చేయాలి అంటే పెయిన్ఫుల్ కాబట్టి మనం పేషెంట్ కాన్షియస్నెస్ని బ్లంట్ చేయడం ప్లస్ పెయిన్ లేకుండా చేయడం అనేది అనస్థీషియా మెయిన్ రోల్. బేసిక్లీ అనస్థీషియాలో చాలా టైప్స్ ఉంటాయండి. జనరల్ అనస్థీషియా ఇప్పుడు మేజర్ సర్జరీస్ అలా ఉంటే కంప్లీట్గా జనరల్ అనస్థీషియా అంటే పేషెంట్ కంప్లీట్ కంట్రోల్ మా దగ్గరే ఉంటుంది. లైక్ పేషెంట్ జనరల్ అనస్థీషియా అంటే ఒక వెంటిలేటర్ మీద పెట్టి అన్ని ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ మేమే మెయింటైన్ చేస్తాం. లైక్ బ్లడ్ ప్రెషర్స్ మెయింటైన్ చేయడము, కిడ్నీస్ ఫంక్షనింగ్, ఎవ్రీ ఫంక్షన్ విల్ బీ మెయింటైన్ బై అస్. అదే ఇప్పుడు ఒకవేళ జస్ట్ ఇప్పుడు సిజేరియన్ అనుకోండి, ఎనీ లోయర్ అబ్డామిన్ సర్జరీస్ ఆర్ లెగ్స్ లోయర్ లిమ్స్ సర్జరీస్ అలా ఉన్నాయి అనుకోండి, అప్పుడు స్పైనల్ అనస్థీషియాలో చేస్తాం. స్పైనల్ అంటే వెన్నుపూసకి ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి అందులో కొంచెం అనస్థీషియా డ్రగ్ యాడ్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఓన్లీ లోయర్ లిమ్స్ తెలియదు, పేషెంట్ అవేకే ఉంటారు. సో అది లోయర్ ప్రొసీజర్స్కి అది యూజ్ చేస్తాం. ఇంకోటి స్పెసిఫిక్గా ఇది రీజనల్ అనస్థీషియా కిందకి వస్తుంది. సో లోకల్గా మనము కూడా చేసేవి ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ ఒక హ్యాండ్ మాత్రమే, ఓన్లీ ఒక లెగ్ మాత్రమే, ఒక చిన్న ఒక రీజన్లో ఒకవేళ ప్రొసీజర్ చేయాల్సి వస్తే మైనర్ ప్రొసీజర్స్ ఆ పర్టికులర్ ప్లేస్ అంటే మనం ఓన్లీ ఆ పర్టికులర్ ప్లేస్కి మాత్రమే అనస్థీషియా వచ్చేటట్టుగా చేస్తాం అనమాట. సో అది ఎలా అంటే ఆ ఏదైతే నర్వ్ సప్లై ఉంటుందో ఆ ఏరియాకి ఆ నర్వ్ ని బ్లాక్ చేస్తాం. బ్లాక్ ఇన్ ద సెన్స్ మనం ఆ నర్వ్ కి ఈ డ్రగ్స్ అనేది ఇస్తాం అనమాట. సో అప్పుడు ఆ ఏరియా మాత్రమే నంబ్ అవుతుంది, పేషెంట్ కంప్లీట్ గా కాన్షియస్ అవేర్ ఉంటారు. సో బిఫోర్ మనం బేస్డ్ ఆన్ సర్జరీ, బేస్డ్ ఆన్ ఈవెన్ పేషెంట్ కోఆపరేషన్ మెయిన్ ఇంపార్టెంట్. చాలా మంది పానిక్ అయ్యే వాళ్ళకి లోకల్ ఇవ్వడానికి ఉండదు. సో బేస్డ్ ఆన్ పేషెంట్ కోఆపరేషన్, టైప్ ఆఫ్ సర్జరీ అన్ని బేస్డ్ బట్టి మేము డిసైడ్ అవుతాం ఏం అనస్థీషియా ఇవ్వాలి అనేది. ఓకే, అంటే ఇది ఎలా ఉంటుంది మ్యామ్? అంటే కొంతమంది మనం చూస్తే అనస్థీషియా ఇచ్చిన తర్వాత మీరు అన్నట్లే కాన్షియస్ లోనే ఉంటారు, కొంతమంది ఏంటంటే అన్కాన్షియస్ లో ఉంటారు. ఇది ఎలా ఇస్తూ ఉంటారు? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ సర్జరీస్ అనుకోండి మేజర్, లేకపోతే అబౌవ్ ద అంబలికస్ సర్జరీస్, ఫేషియల్ సర్జరీస్ ఉండొచ్చు, ఎనీథింగ్ షోల్డర్ సర్జరీస్, అలాంటి కండిషన్స్లో మనం జనరల్ అనస్థీషియా ఇస్తాం. ఇప్పుడు కిడ్నీ సర్జరీస్, రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతాయి, లివర్ ట్రాన్స్ప్లాంట్స్, ఎనీథింగ్, లంగ్ సర్జరీస్ అనేది. సో అది మేజర్ సర్జరీస్ కాబట్టి జనరల్ అనస్థీషియా అంటే పేషెంట్ కంప్లీట్గా అన్కాన్షియస్ చేస్తాం అనమాట. అన్కాన్షియస్ చేస్తాం, అది కొన్ని డ్రగ్స్ ఉంటాయి దాంతో మెయింటైన్ చేస్తాం. సో ప్రొసీజర్ అంతా అయిపోయాక బేస్డ్ ఆన్ ఫ్యూ క్రైటీరియా అంటే వాళ్ళ ప్రెషర్స్ మంచిగా ఉండి, ఫంక్షన్స్ అంతా బాగానే ఉండి, అప్పుడు వీ విల్ రివర్స్ ద అనస్థీషియా అగైన్. దేర్ ఈస్ అదర్ డ్రగ్స్ ఆల్సో ఫర్ రివర్సింగ్ ఆఫ్ ద అనస్థీషియాస్. సో అలా రివర్స్ చేసి దెన్ పేషెంట్ని కంప్లీట్ కాన్షియస్గా మేము తీసుకొస్తాం. ఇప్పుడు కొన్ని కండిషన్స్లో ఇప్పుడు పేషెంట్కి కొంచెం సెప్సిస్ ఉండడం, లేకపోతే ప్రెషర్స్ మెయింటైన్ అవ్వకపోవడం, ఎనీ అదర్ రీజన్, దెర్ ఆర్ మల్టిపుల్ కాసెస్. అలా ఏమన్నా రీజన్స్ అలా ఉంటే అలాగే పేషెంట్ని అన్కాన్షియస్గానే కొన్ని గంటలు పెట్టాల్సి వస్తుంది. కొన్నిట్లో మేమే ఎలెక్టివ్గా పెడతాం, దాన్ని ఎలెక్టివ్ వెంటిలేటరీ సపోర్ట్ అని అంటాము. కొన్ని కండిషన్స్లో వేర్ పేషెంట్ ఓన్లీ విల్ నాట్ కమ్ అవుట్. అంటే ఇప్పుడు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే ఇప్పుడు బ్లడ్లో కొన్ని రక్త కణాలు ఉంటాయి, లైక్ సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఆర్ యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్సెస్ అంటే యాసిడ్ కంటెంట్ ఎక్కువ అవ్వడం, అలాంటి కండిషన్స్లో మనము కంప్లీట్గా పేషెంట్ ఇమ్మీడియట్గా బయటికి తీయడానికి కుదరదు. సో అవన్నీ కరెక్షన్స్ అయ్యి పేషెంట్ స్టెబిలైజ్ అయ్యాకే అప్పుడు మేము బయటికి తీస్తాం. సో ఆ ఫేజ్ ఆఫ్ టైం ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ ఆల్సో పేషెంట్ విల్ రిమైన్ ఇన్ అనస్థీషియా. సో బేస్డ్ ఆన్ కండిషన్స్ అప్పుడు తీస్తాం. సమ్ టైమ్స్ పీపుల్ విల్ బీ ఫర్ 1 day, ఫర్ ఫ్యూ అవర్స్ ఆర్ 2 days, ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్. ఓకే మ్యామ్, ఇందులో కూడా లోకల్ అనస్థీషియా అండ్ రీజనల్ అనస్థీషియా అని 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి మ్యామ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు లోకల్ అనస్థీషియా, రీజనల్ ఈజ్ ద యాక్చువల్ టర్మ్ బేసికలీ. రీజనల్ అంటే ఓన్లీ ఆ ఏరియానే, లోకల్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఆ పాయింట్. బట్ ఇప్పుడు ఇక్కడ సపోజ్ కొంతమందికి మనం ఒక చిన్న స్వెల్లింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ స్వెల్లింగ్కి జస్ట్ అక్కడే జస్ట్ ఆ పార్ట్లోనే ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు డ్రగ్. సో ఓన్లీ ఆ స్వెల్లింగ్ పార్ట్ మాత్రమే వాళ్ళకి ఆ ఏరియాలో ఏం పెయిన్ తెలీదు. సో దాన్ని లోకల్ అంటారు. రీజనల్ అనస్థీషియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫింగర్ కట్ అయింది, సో దేర్ హ్యాస్ టు బి డన్ సమ్ ప్రొసీజర్ ఓవర్ హియర్. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ హ్యాండ్కి సప్లై చేసే మెయిన్ నర్వ్ రూట్ బేసికలీ ఇక్కడ సర్వైకల్ స్పైన్ అని ఉంటుంది, ఈ నెక్ రీజన్లో. ఇక్కడ నుంచి నర్వ్స్ ఇలా పాస్ అవుతాయి. సో ఈ ఏరియాలో కొన్ని ఏరియాస్లో ఇక్కడ బ్లాక్ చేస్తే, ఆ నర్వ్స్ని ఇక్కడ బ్లాక్ చేస్తే ఇక్కడ సెన్సేషన్ పోతుంది అనమాట. దట్ ఈస్ రీజనల్ అనస్థీషియా. ఈవెన్ స్పైనల్ అనస్థీషియా ఆల్సో కమ్స్ అండర్ రీజనల్ అనస్థీషియా. అయితే ఇప్పుడు బేసిక్ గా చాలా మందికి ఉన్న, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా అపోహ, అంటే అపోహ అంటారా లేదంటే అందులో వాస్తవం ఎంత,
అనేది ఇప్పుడు స్పైనల్ కి, ఇప్పుడు డెలివరీ టైంలో స్పైనల్ కి మీరు ఇంజెక్ట్ చేస్తారు ఎనస్థీషియా అనేది, దాని వల్లే లైఫ్ లాంగ్ బ్యాక్ పెయిన్ వస్తుంటుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజంగా అదొక రీజన్ బ్యాక్ పెయిన్ రావడానికి? అందులో వాస్తవం ఎంత ఉంది? యాక్చువల్లీ అంటే ఎగ్జాక్ట్లీ స్పైనల్ అనస్థీషియా ఇచ్చినందుకే బ్యాక్ పెయిన్ రావడం అనేది ఉండదండి. బికాస్ యూజువల్లీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే కంప్లీట్ ప్రెగ్నెన్సీ అనేది మనకి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. సో ప్రొజెస్ట్రాన్ మీద మెయింటైన్ అవుతుంది. ఆ హార్మోన్ అనేది మన లిగమెంట్స్ అవన్నీ చాలా సాఫ్టెన్ చేస్తుంది అనమాట. సో దానివల్ల బ్యాక్ మజిల్స్ అన్ని అక్కడ లిగమెంట్స్ రిలాక్స్ అవ్వడం వల్ల యూజువలీ వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో పోస్ట్ డెలివరీ మన బాడీ రికవర్ అవ్వడానికి ఇట్ టేక్స్ టైం, యూజువలీ 6 weeks, 3 months, 6 months అలా. సో చాలామంది స్పైనల్ అనస్థీషియాతో వచ్చే బ్యాక్ పెయిన్ చాలా తక్కువ. ఐ కెన్ సే ఈవెన్ లెస్ దెన్ 0.5% లైక్ దట్. బట్ అది ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్. ఓకే. అండ్ అది పబ్లిక్ అందరూ చాలా అది వల్ల లైఫ్ లాంగ్ ఉంటుందా మ్యామ్? లైఫ్ లాంగ్ ఉండదండి, కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నార్మల్ డెలివరీకి పెయిన్ లేకుండా చేసుకుంటారు కదా, ఎపిడ్యూరల్ క్యాథెటర్ అని వేసి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇస్తాం. దట్ ఈస్ లేబర్ అనస్థీసియా. ఎవ్రీవన్ ఈస్ అవేర్ నౌ బేసికలీ. సో ఆ ఎపిడ్యూరల్ క్యాథెటర్ కంపారిటివ్లీ స్పైనల్ కంటే కొంచెం ఎక్కువ వైడ్ బోర్ ఉంటుంది. సో కొంచెం పెయిన్ ఉంటుంది తర్వాత, బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ కాజ్ టు హ్యావ్ ఎ బ్యాక్ పెయిన్. ఓకే మ్యామ్, ఇంకొక యూజువల్ గా ఉండే అపోహ ఏంటంటే అనస్థీషియా ఇచ్చిన తర్వాత చాలా మంది కోమాలోకి వెళ్ళిపోతారు అనే ఒక భయం ఉంటుంది. ఈవెన్ డాక్టర్స్ కూడా సర్జరీస్ తర్వాత కొంచెం పేషెంట్ ని తట్టి లేపుతూ ఉండటం, వాళ్ళ డీటెయిల్స్ అడగడం ఇట్లా చేస్తూ ఉంటారు. ఎందుకు నిజంగానే కోమాలోకి వెళ్ళిపోతారని డాక్టర్స్ అలా చేస్తారా? అసలు ఇందులో వాస్తవం ఎంత ఉంది? పేషెంట్ కోమాలోకి వెళ్ళదు. ఫస్ట్లీ అది బేసిక్ కొన్ని కేసెస్ కి ఓన్లీ సెడేషన్ అంటాము, ఓన్లీ సెడేషన్ మాత్రమే ఇస్తాం. అంటే కొన్ని కేసెస్ కి మనకు కంప్లీట్ అనస్థీషియా అవసరం ఉండదు, జస్ట్ కాసేపు వాళ్ళు పడుకుంటే సరిపోద్ది. సో ఆ సెడేషన్ లో ఎనీ డ్రగ్ వీన్ ఆఫ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అప్పుడు వాళ్ళని లేపడానికి తట్టి లేపుతారు, జస్ట్ టు మేక్ దెమ్ అలర్ట్ అంతే తప్ప పేషెంట్ కోమాలోకి వెళ్తారు అనేది ఏమీ ఉండదు. బికాస్ ఆఫ్ అనస్థీషియా డ్రగ్సే కోమాలోకి వెళ్ళడం అలా ఉండదు. బేస్డ్ ఆన్ సర్జరీ కానీ లేకపోతే కొంతమంది పేషెంట్స్కి కొన్ని కండిషన్స్లో, అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ మెడికల్ కండిషన్ అవ్వచ్చు, సర్జికల్ కండిషన్ అవ్వచ్చు, ఆర్ ఎనీ రీజన్, కోమార్బిడిటీస్. ఇప్పుడు హైపర్టెన్సివ్ పేషెంట్స్ తీసుకుంటే ఒకవేళ బీపీ సడన్గా రేజ్ అయ్యి కొంతమందికి బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది, వి కాల్ ఇట్ యాజ్ ఐసీ బ్లీడ్. సో దోస్ విల్ బీ ద రీజన్స్ టు ఎంటర్ ఇన్ టు కోమా. అంతేగాని అనస్థీషియా డ్రగ్స్తో స్పెసిఫిక్గా కోమాలోకి ఎంటర్ అవ్వడం అనేది అయితే ఉండదు. ఓకే మ్యామ్, ఇంకొకటి మా అందరికీ తెలిసింది ఏంటంటే ఎనీ సర్జరీ, చిన్నదైనా పెద్దదైనా, ఏ సర్జరీకి వెళ్ళినా కంపల్సరీ పర్టికులర్ ఆ స్పెషలిస్ట్ ఎవరైతే అనస్థీషియా డాక్టర్ ఉన్నారో కంపల్సరీ ఉంటారు. అనస్థీషియా ఎంత డోసేజ్ ఇవ్వాలి, ఏంటి, ఎన్ని అవర్స్ ఉండేలా ఇవ్వాలి కంపల్సరీ చేస్తారు. కానీ ఎక్కువగా మనం డెంటల్ క్లినిక్స్లో చూసుకుంటే మనం ఏదైనా రూట్ కెనాల్ కానీ ఏదైనా పన్ను రిమూవ్ చేయడానికి కానీ డాక్టర్సే అనస్థీషియా ఇస్తూ ఉంటారు. అంటే దానికి అంటే మీరు చేసేదానికైనా డిఫరెన్స్ ఉంటుందా? యాక్చువల్లీ డిఫరెన్స్ ఉండదండి. యాక్చువల్ అయితే స్పెసిఫిక్గా ఈ అనస్థీషియా డ్రగ్స్ అనేది అనస్థీషియా వాళ్ళు ఇస్తేనే కరెక్ట్. బట్ ఏమవుతుందంటే వాళ్ళు డెంటల్ వాళ్ళు అది లోకల్ కాబట్టి మన దగ్గర అందరూ వాళ్ళే ఇచ్చుకుంటారు. మన దగ్గర కాదు, అవుట్సైడ్ కంట్రీస్ కూడా ఏదైనా డెంటల్ ట్రీట్మెంట్స్ చేసినప్పుడు వాళ్ళే ఇచ్చేస్తూ. ప్రాబ్లం హియర్ ఇస్ ఏంటంటే ఎనీ అనస్థీషియా, అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, ఏది ఉన్నా కానీ ఇప్పుడు యాజ్ వీ హ్యావ్ స్టడీడ్ అనస్థీషియా, వీ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ అనస్థీషియా, మేము కొన్ని కాంప్లికేషన్స్, కొన్ని ఎమర్జెన్సీస్ని మైండ్లో పెట్టుకొని, బికాస్ వీఆర్ స్కిల్డ్ ఇన్ హ్యాండ్లింగ్ ఎమర్జెన్సీస్, మేము అది మైండ్లో పెట్టుకొని వి గివ్. బట్ దే ఆర్ నాట్ ట్రైన్డ్ టు హ్యాండిల్ ద ఎమర్జెన్సీ. ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు ఒక లోకల్ ఇంజెక్షన్ ఇచ్చారు, సో లోకల్ ఇంజెక్షన్ తోటి వచ్చే కాంప్లికేషన్ని ఒకవేళ సపోజ్ వస్తే, even if it is 1% in 1 lakh people also, we never know which patient present అవుతుంది అనేది we never know. సో అది వస్తే వాళ్ళకి హ్యాండ్లింగ్ అది తెలియదు. రీసెంట్లీ ఆల్సో వన్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ లో మనం చూసాము. అంటే దాని గురించి మీరు ఏం చెప్తారు మ్యామ్? ఎందుకు ఆ పేషెంట్ కి సీరియస్ పేషెంట్ చనిపోయిన సిచ్యువేషన్ మనం చూసాం. అది మైట్ బి బికాజ్ ఇప్పుడు ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఒకవేళ నర్వ్ సరౌండింగ్ కాకుండా బ్లడ్ లోకి ఎంటర్ అవుతే ఇమీడియట్లీ ఇట్ కాజ్ అరిథ్మియాస్, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది పేషెంట్ కి. ఇప్పుడు కంప్లీట్ అనస్థీషియా వాళ్ళు ఉన్న సెటప్ లో ఉంటే we know like why it is there and how to handle, అక్కడ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో వీ నో ఇమీడియట్లీ వాట్ టు డూ. మీరు ఇప్పుడు సిపిఆర్ ఎవ్రీవన్ నోస్, ఐ థింక్ ద హోల్ పబ్లిక్ ఈజ్ అవేర్ ఆఫ్ ద సిపిఆర్ అండ్ ఆల్. సో ఆ టైంలో ఎలాంటి డ్రగ్స్ ఇవ్వాలి, అది ఎలా మేనేజ్ చేయాలి, ఎయిర్వే ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఆ మినిట్ పేషెంట్కి ఆక్సిజన్ సప్లై అనేది
వి యూజువలీ మెయింటైన్. బట్ అలాంటి సెటప్స్లో వేర్ పీపుల్ ఆర్ గివింగ్ దట్, అది యాక్చువల్లీ రేర్ ఇన్సిడెంట్, ఎక్కువ మనం చూడలేదు ఇప్పటివరకు ఎప్పుడు. దే హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ ద సో మెనీ ఇయర్స్ యూజువలీ, బట్ అన్లక్కీలీ ఆ అబ్బాయికి అలా అయ్యింది. దట్ మైట్ బి ద రీజన్. ఓకే మ్యామ్, ఇంకొకటి ఈవెన్ ఎనెస్థీషియా సర్జరీ బిఫోర్, ఎనెస్థీషియా ఇచ్చిన తర్వాత కంప్లీట్ సర్జరీ అయిపోయే వరకు కూడా ఎనెస్థీషియా డాక్టర్ అక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుందా? ఎస్, అవునండి. కంప్లీట్ అనస్థీషియా పర్సన్ ఒక సర్జరీ అయ్యేంత వరకు, ఇన్ఫాక్ట్ సర్జన్ కంటే ముందు అనస్థీషియా వాళ్ళు ఎంటర్ అవుతారు ఆపరేషన్ థియేటర్ లోకి, వేర్ వి అరేంజ్ ఎవ్రీథింగ్. అనస్థీషియా ఇచ్చాక సర్జన్ కూడా ఉంటారు. సర్జరీ అయిపోయాక కూడా కంప్లీట్ మళ్ళీ పేషెంట్ బయటికి వచ్చి కంప్లీట్ పేషెంట్ ని రూమ్ కి షిఫ్ట్ చేశాక మానిటర్ చేసే వరకు అనస్థీషియా వాళ్ళు పేషెంట్ పక్కనే ఉంటారు. కంప్లీట్ కాన్షియస్ లో వచ్చే వరకు కూడా యా, కంప్లీట్లీ. ఎస్. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ ఐసీయూస్ లో కూడా విల్ బి హ్యాండిల్డ్ బై అనస్థీషియా పీపుల్. మ్యామ్, మనకి ఏదైనా సర్జరీ ఉందంటే ఈవెన్ ఎవరికైనా కూడా ఒక చిన్నపాటి భయము, ఒక టెన్షన్ కామన్ గానే ఉంటుంది. ఇంకా మన బీపీ పేషెంట్స్ కావచ్చు, ఈ షుగర్ పేషెంట్స్, వాళ్ళకి అవి లెవెల్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏదైనా సపరేట్గా ఏదైనా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా అనెస్థీషియా ఇవ్వడానికి సర్జరీ టైంలో? అంటే బేసికలీ కొన్ని డ్రగ్స్ ఉంటాయండి అనస్థీషియాలో. వీ హ్యావ్ సో మెనీ డ్రగ్స్. సో బేస్డ్ ఆన్ పేషెంట్ కోమార్బిడిటీస్, పేషెంట్ కండిషన్, పేషెంట్ టైప్ ఆఫ్ సర్జరీ, పేషెంట్ బేస్డ్ ఆన్ బాడీ వెయిట్, సో అందులో వీ సెలెక్ట్ అ డ్రగ్. అండ్ డోసేజ్ ఆల్సో ఈస్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ అ బాడీ వెయిట్. సో ఇప్పుడు సపోజ్ ప్రెషర్, బీపీ ఎక్కువ ఉన్న పేషెంట్స్కి వీ డోంట్ యూస్ ఫ్యూ డ్రగ్స్, వీ యూస్ ఫ్యూ డ్రగ్స్. లైక్ ఫ్యూ డ్రగ్స్ ఆర్ కాంట్రా ఇండికేటెడ్. ఇప్పుడు షుగర్స్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి అనస్థీషియా అంటే యూజువలీ వీ కంట్రోల్ షుగర్స్, దట్ ఈస్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ సర్జరీ, నాట్ ఇన్ వ్యూ ఆఫ్ అనస్థీషియా. సో ఎనీ ఇష్యూస్ ప్రయర్గా మేము పిఏసి అని ఒకటి ఉంటుంది, ప్రీ అనస్థెటిక్ చెకప్. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రీ అనస్థెటిక్ చెకప్. సో సర్జరీ ముందు అనస్థీషియా పర్సన్ విల్ సీ ద పేషెంట్, కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ అన్ని ఇష్యూస్ అని పేషెంట్ని కంప్లీట్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఒకవేళ జీరియాట్రిక్ పేషెంట్స్ అనుకోండి, వాళ్ళు కొన్ని మెడికేషన్స్ మీద ఉంటారు. సో కొన్ని మెడికేషన్స్ స్టాప్ చేయాల్సి వస్తుంది, కొన్ని మెడికేషన్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో అదంతా ఫాలో అప్ అయ్యి వర్కప్ అయ్యాకే దెన్ పేషెంట్ విల్ బి మూవ్ టు ద సర్జరీ. సో కంప్లీట్ ప్రీ అనస్థీషియా చెకప్లోనే వీల్ గెట్ టు నో వాట్ పేషెంట్ ఈస్ వాట్ పేషెంట్ నీడ్స్ అండ్ ఆల్. సో అక్కడ నుంచి మేనేజ్ చేస్తాము. తర్వాత మళ్ళీ సర్జరీ కూడా ఇంట్రాప్లో బేస్డ్ ఆన్ దోస్ ఫ్యాక్టర్స్ వీ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ అనస్థీషియా. And during surgery also, it is not only about giving anesthesia. Anesthesiologist will also manage the whole hemodynamics of the patient. Every hemodynamics will be under the control of anesthesia. Then again, even post surgery kuda, for a few hours, the complete control will be under anesthesia people. మ్యామ్, ఇంకొకటి కొంతమందికి ఇంజెక్షన్ ద్వారా ఎనెస్థీషియా అనేది పంపిస్తూ ఉంటారు, కొంతమందికి నోస్ ఇన్హలేషన్ ద్వారా ఇస్తూ ఉంటారు. ఈ రెండింటికి ఎలా మేడం డిఫరెన్స్? ఇప్పుడు అనెస్థీషియాలో వీ హ్యావ్ ఐవి డ్రగ్స్ అని చెప్పి ఉంటాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రావీనస్, వాట్ యూ గివ్ ఇంజెక్షన్. ఇప్పుడు క్యాన్లో పెట్టిస్తారు కదా, మీరు చూస్తుంటారు. అది ఇన్హలేషనల్ అనెస్థీషియా అంటే మనకు కొన్ని గ్యాసెస్ ఉంటాయి. ఒకటి అనెస్థీషియా వర్క్ స్టేషన్ అని ఉంటుంది, లోపల ఒక మిషన్ ఉంటుంది. దాంట్లో వీ హ్యావ్ ఆల్ దిస్ ఆక్సిజన్, నైట్రస్, ఎయిర్, సివోఫ్లూరెన్, ఐసోఫ్లూరెన్ అని కొన్ని ఇన్హలేషనల్ ఏజెంట్స్ ఉంటాయి. అవి పేషెంట్కి స్లీప్ ఇస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని సర్జరీస్లో ఈవెన్ దో పేషెంట్ అన్కాన్షియస్ అయినా few people will be aware of that, surgeon is doing something on me అనేది వాళ్ళకి అవేర్ ఉంటుంది. సో ఆ డెప్త్ ఆఫ్ అనస్థీషియా పెంచడానికి వీ హ్యావ్ డిఫరెంట్ మోడాలిటీస్. మల్టీ మోడల్ అనస్థీషియా వాట్ పీపుల్ యూస్. అంటే మ్యామ్, ప్రతి సర్జరీ కూడా కంపల్సరీ అనస్థీషియా అనేది ఇవ్వడం ముఖ్యం. ఓకే, అంటే అది కూడా ఏదన్నా ఏమంటారు, ఒక డ్రగ్ ద్వారా కూడా ఇవ్వచ్చా? ఓన్లీ ఇంజెక్షన్ ద్వారా, లేదంటే ఇన్హలేషన్ ద్వారా చిన్న చిన్న సర్జరీస్ కి డ్రగ్ ద్వారా కూడా సరిపోతుందా? ఇప్పుడు బేస్డ్ ఆన్ అదే టైప్ ఆఫ్ సర్జరీ బట్టి వి డిసైడ్. కొన్ని సర్జరీస్ కి ఓన్లీ ఇంజెక్షన్స్ ద్వారా వి మెయింటైన్, దట్ ఈస్ కాల్డ్ షార్ట్ మ్యాక్ అని ఉంటుంది, టీవా అని ఉంటుంది, టోటల్ ఐవి అనస్థీషియా అని చెప్పి, దట్ యూ గివ్ ఓన్లీ త్రూ ఇంజెక్షన్స్. సో ఓన్లీ పేషెంట్ స్లీప్లోకి వెళ్ళిపోతారు, పెయిన్ కూడా ఉండదు. మళ్ళీ పెయిన్ కోసం కూడా మల్టీమోడల్ అనాల్జెసియా అనేది ఒక వీ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్. సో అలా మేనేజ్ చేస్తాం. ఇప్పుడు మేజర్ సర్జరీస్ కంప్లీట్ జనరల్ అనస్థీషియాలో ఖచ్చితంగా ఇన్హలేషనల్ పెడతాము, ఇంట్రావీనస్ పెడతాము, అనాల్జెసిక్స్ పెడతాము. ఇప్పుడు పెయిన్కి కాంబాట్ చేయడానికి కూడా ప్యాచెస్ ఉంటాయి కొన్ని, మీరు చూస్తూనే ఉంటారు, కొంతమంది ప్యాచ్ పెట్టుకుంటారు. ఐవి ఇంజెక్షన్స్ పెడతాము, అలా మల్టీ మోడల్ ఉంటుంది.
ఇట్స్ నాట్ అ సింగిల్ ఎంటైటీ, ఇట్స్ మల్టీ మోడల్. అంటే మేజర్ సర్జరీస్ కి అంటే అనెస్థీషియా అనేది ఓన్లీ కొన్ని గంటలు మాత్రం మనకి నొప్పి తెలియకుండా ఉండే ఒక ప్రక్రియ. అంటే సర్జరీ తర్వాత కూడా అది కంటిన్యూ ఒక పెయిన్ అనేది మనకి ఎక్కడైతే ఆపరేట్ చేశారో పెయిన్ అనేది ఉంటుంది. అంటే సర్జరీ తర్వాత కూడా ఏదైనా అనెస్థీషియా ఇస్తారా కొన్ని కేసెస్ లేదన్నా, లేదంటే ఓన్లీ మెడిసిన్స్ ద్వారానే ఆ పెయిన్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుందా? కొన్ని కేసెస్ కి మేము తర్వాత కూడా పెయిన్ కోసం అనస్థీషియా ఇస్తారు. అందులో పేషెంట్ అంటే కంప్లీట్ డ్రౌజీ అవ్వరు, దే విల్ బి అవేక్ బట్ స్టిల్ వి మెయింటైన్, లైక్ ఫెంటనిల్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్, ఐ కుడ్ సే ఓన్లీ వన్ డ్రగ్ నేమ్. మేము ఇంకొకటి మెయిన్ గా చిన్న పిల్లలకి ఏదైనా సర్జరీస్ చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వాళ్ళకి ఎటువంటి అనెస్థీషియా ఇస్తారు? చిన్నపిల్లలకి ఎలాగో వాళ్ళు బికాస్ దే డోంట్ అండర్స్టాండ్, వాళ్ళు కోఆపరేట్ చేయలేరు అంటే రీజనల్ అనస్థీషియా అనేది పిల్లలలో పాసిబుల్ అవ్వదు. సో ఖచ్చితంగా ఎనీ మైనర్ ప్రొసీజర్ ఆర్ మేజర్ ప్రొసీజర్, పీడియాట్రిక్ నియోనేటల్ కేసెస్ అన్నిటికీ మనం ఖచ్చితంగా జనరల్ అనస్థీషియానే ఇవ్వాల్సి వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే యూజువల్గా మనం ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే పీడియాట్రిక్ పాపులేషన్లో ఎక్కువ బ్రాంకోస్పాజం అనేది చూస్తాం. బ్రాంకోస్పాజం అంటే ఎయిర్వే సడన్గా క్లోజ్ అయిపోతాయి. సో అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి, సో కంపారిటివ్లీ అడల్ట్స్తో కంపేర్ చేస్తే పిల్లలలో అనస్థీషియా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. వీ యూజువలీ మేనేజ్ బట్ స్టిల్ కంపారిటివ్లీ పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ ఈజ్ మోర్ ఇన్ పీడియాట్రిక్ పాపులేషన్ దాన్ అడల్ట్స్. ఓకే. మేము ఇంకొకటి ఏదైనా అనెస్థీషియా ఇచ్చిన తర్వాత ఏదైనా డోసేజ్ మించితే ఏమన్నా క్రిటికల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సిచ్యువేషన్స్ రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే మరి డోస్ యూజువలీ ఎవరు వీ హ్యావ్ ఎనీ డోస్ అనేది ఒక ఫిక్స్డ్ నంబర్ ఉండదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ అ రేంజ్ లైక్ లోయర్ టు హయ్యర్. సో ఆ లిమిట్ అనేది ఎవరు క్రాస్ చేయరు. ఒకవేళ అలా అయినా కానీ మ్యాక్సిమం మనకి ఇమీడియట్గా అక్కడ రెస్పాన్స్ తెలిసిపోతుంది. సో ఇమీడియట్లీ దే మేనేజ్ అండ్ అది చాలాసేపు వాళ్ళు అన్కాన్షియస్లో ఉంటారు, లేటర్ ఆన్ దే విల్ బి అవుట్. అంటే మ్యాక్సిమం అంత డేంజర్ అంటే ఒకవేళ ఇన్అడ్వర్టెంట్ గా యూస్ చేస్తే కొంతమంది సెల్ఫ్ గా ఇన్ఫ్లిక్ట్ చేసుకుంటారు. లైక్ ఇన్ యూసీ లైక్ అవుట్ సైడ్ పాపులేషన్ దెర్ ఇస్ డ్రగ్ అబ్యూస్, రైట్? నికోటిన్ ప్యాచెస్ కానీ, ఫెంటనిల్, ట్రెమడాల్. నౌ రీసెంట్లీ ఇన్ యూఎస్ ట్రెమడాల్ అండ్ ఆల్ దీస్ ఆర్ బ్యాన్డ్ బికాస్ ketamine for euphoria state or else they wanted to sleep. ఇన్సామ్నియా కేసెస్లో పీపుల్ అడిక్ట్ అయిపోతారు ఆ కిక్ కోసం యూస్ చేయడం. ఆల్సో దే మిస్యూజ్ అనస్థీషియా డ్రగ్స్. సో ఆ కండిషన్స్ లో ఆబ్వియస్లీ పేషెంట్స్ డెత్ అవుతారు. ఓకే. ఇప్పుడు మీరు డ్రగ్స్ గురించి మాట్లాడారు కాబట్టి అంటే మనం ఏదైతే అనెస్థీషియా ఇచ్చిన తర్వాత చాలా మందికి మత్తు ఎక్కలేదు అని అంటూ ఉంటారు. అది ఎక్కువగా మనం ఈ డ్రగ్ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఒక మత్తుకి ఆల్రెడీ కొన్ని ఇయర్స్ నుంచి అలవాటు పడిపోయి ఉంటారు, వారికి తొందరగా ఎక్కకపోవడం అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని నాకు నా ఐడియా ప్రకారం. దట్స్ ట్రూ. డ్రగ్స్ అడిక్ట్ వాళ్ళకి అదేంటంటే డ్రగ్ డిపెండెన్సీ అనేది ఉంటుంది. అంటే ఒక రోజు వాళ్ళకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 mg అనేది వాళ్ళకు ఒక బాడీకి వెయిట్కి సరిపోయింది అనుకుని వాళ్ళు క్రానిక్గా అలవాటు పడితే సాచురేషన్ అనేది థ్రెషోల్డ్ లిమిట్ అనేది పెరుగుతుంది. సో మనం నార్మల్ బాడీ వెయిట్కి ఇచ్చినప్పుడు పేషెంట్స్ డు నాట్ గో అండర్ ద అనస్థీషియా. సో ఆబ్వియస్లీ మేము అప్పుడు డోస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది మేము ముందే మేము హిస్టరీ ప్రీ అనస్థెటిక్ చెకప్ లో అడుగుతాం ఇఫ్ దే హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ ఎనీ అదర్ డ్రగ్ యూసేజ్. సో అడుగుతాము, కొంతమంది దాచిపెడతారు. సో అప్పుడు మాకు ఇంట్రాప్ లో తెలిసిపోతుంది. రీసెంట్లీ ఐ కేమ్ అక్రాస్ వన్ పేషెంట్, యాక్చువల్లీ ఐ థింక్ హీ హ్యాస్ cocaine abuse or something. అసలు he came for a very minor procedure. There is a small swelling over the scalp. సో దానికి ఒక మైనర్ సెడేషన్ సరిపోతుంది. బట్ అసలు కంప్లీట్ డోసేజ్ ఇచ్చాక కూడా పేషెంట్ వాజ్ నాట్ గెటింగ్ సెడేటెడ్. అట్ దెన్ వీ వర్ సపోజ్ టు గో ఫర్ అ జనరల్ అనస్థీషియా. దెన్ తర్వాత అతని ఫ్యామిలీ వాళ్ళని మేము బయటకు వచ్చాక అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తుండే అతనికి అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి అని చెప్పారు. దట్ ఈస్ రియలీ ట్రూ. ఓకే. ఇంకొకటి కామన్ గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు పేషెంట్ ఏ చిన్న సర్జరీ అయినా భయపడడం అనేది సహజం, ఒక టెన్షన్ పడడం కామన్ థింగ్. అది ఆపరేషన్ బెడ్ మీద పడుకున్న తర్వాత ఫస్ట్ మీరనే వాళ్ళు ఎంట్రీ ఇస్తారు అనెస్థీషియా అంటే వాళ్ళతో ఆ ర్యాపో అనేది డెఫినెట్ గా మీరు అది బిల్డ్ చేసుకోవాలి. ఇంకొకటి వాళ్ళు కొంతమంది అవేర్నెస్ లేని వాళ్ళు కూడా ఉంటారు, ఎటువంటి అవేర్నెస్ అనేది మీరు ఇస్తూ ఉంటారు? ఆబ్వియస్లీ ఫస్ట్ పర్సన్ ఇప్పుడు సర్జరీ అన్నప్పుడు ఎవరికైనా భయం ఉంటుంది, అండ్ మాకు కూడా భయం ఉంటుంది, ఇంకా డాక్టర్స్కి ఎక్కువ భయం ఉంటుంది వాళ్ళ బాడీ మీద ఒక సర్జరీ అంటే, బికాస్ మాకు ఆ రేర్ కాంప్లికేషన్స్ అన్ని గుర్తొస్తాయి. పబ్లిక్ ఫస్ట్ మేము ఈ ప్రీ అనస్థీషియా చెకప్ కోసం వెళ్ళినప్పుడు వీ గెట్ అ రిలేషన్ విత్ ద పేషెంట్. సో మేము కౌన్సిల్ చేస్తాము, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఎవ్రీథింగ్ వీ టేక్. సో వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్, వీ యూజువల్లీ గివ్ సమ్ అష్యూరెన్స్ టు ద పేషెంట్. అట్ దెన్ మేము మీ పక్కనే ఉంటాము, కంగారు పడొద్దు, అవన్నీ వీ కీప్ కౌన్సిలింగ్.
సో దే ఫీల్ కంఫర్టబుల్ ఫైనలీ. ఈవెన్ కొన్నిసార్లు సర్జరీ కంప్లీట్ అయ్యే వరకు కూడా పేషెంట్ తో మాట్లాడుతూ ఉంటారు. యా, అది పేషెంట్ ఇప్పుడు కొన్ని రీజనల్ అనస్థీషియా వేర్ పేషెంట్ అవేక్ ఉండి ఓన్లీ ఒక పార్ట్ లో మనం అనస్థీషియా ఇచ్చినప్పుడు వాళ్ళు అవేక్ ఉంటారు. సో అవేక్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమో చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. మేము ఎలాగో ఇలా క్లాత్ వేసేస్తాం కాబట్టి వాళ్ళకి కనిపించదు. సో అప్పుడు వాళ్ళకి కొంతమందికి ఎక్కువ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కంగారు పడతారు. సో వి కీప్ అష్యూరింగ్ దెమ్, వి కీప్ టాకింగ్ టు దెమ్ సో దట్ టు డైవర్ట్ దేర్ మైండ్. మ్యామ్, అయితే మీరు ఇన్ని ఇయర్స్ కెరియర్ లో మీరు చూసిన సిచ్యువేషన్స్ లో ఎక్కువ రిస్క్ ఫేస్ చేసిన కండిషన్ కావచ్చు, ఏదైతే ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చిన కేసు కావచ్చు, సర్జరీ కావచ్చు, ఏదైనా ఉంటే ఒకసారి చెప్పండి. యా, ఉన్నాయి. ఒక 3-4 కేసెస్ ఉన్నాయి. అంటే ఇది రీసెంట్లీ ఐ టోల్ యూ దట్ పేషెంట్ అసలు ఆ అబ్బాయికి అన్ని అలవాట్లు ఉండడం వల్ల అసలు అనస్థీషియా లైక్ ఇట్ వాస్ బియాండ్ ద లిమిట్. హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ గెటింగ్ సెడేటెడ్ అసలు. దట్ వాస్ లిటిల్ రిస్కీ. అండ్ ఇంకా ఫ్యూ కేసెస్ అంటే లైక్ వెన్ ఐ వాస్ డూయింగ్ పీజీ ఇన్ మై కాలేజ్, అప్పుడు ఒక పేషెంట్ సడన్ గా వీఆర్ గివింగ్ అ బ్లాక్ ఫర్ హీ హ్యాడ్ అ ఫ్రాక్చర్ ఓవర్ దిస్ బోత్ బోన్ ఫోరామ్ ఫ్రాక్చర్ కేస్. సో వీఆర్ గివింగ్ దిస్ ఇంటర్స్కెలిన్ అండ్ సూప్రాక్లావిక్యులర్ బ్లాక్ అని ఉంటుంది. సో ఆ కేసు ఇచ్చినప్పుడు సడన్లీ ఇక్కడ ఈ ఏరియాలో సమ్ టైమ్స్ వర్టిబ్రల్ స్పేస్లోకి వెళ్ళడం అలా జరిగే ఛాన్సెస్, ఇట్ ఈస్ రేర్. దట్ ఈవెంట్ హ్యాపెన్ టు హిమ్. సో సడన్ గా ఒక్క సెకండ్ లో అరెస్ట్ అయింది. బట్ ఇమీడియట్లీ వీ నోటీస్, వి డిడ్ సిపిఆర్ అండ్ దట్ గై రికవర్డ్ ఇమీడియట్లీ. జస్ట్ ఇట్ వాజ్ లైక్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 minute మొత్తం అయింది అండ్ పేషెంట్ ఈస్ రివైవ్డ్. సో ఆ మినిట్ కొంచెం పానిక్ ఉంటుంది. ఇంకా అంటే కొన్ని కేసెస్ చూస్తుంటాం లైక్ సిజేరియన్ అండ్ ఆల్. కొంతమందికి పేషెంట్స్ కొన్ని అంటే సివియర్ బ్లీడింగ్ అవ్వడం, అది ఈవెన్ ఆబ్స్టెట్రిషియన్ యాజ్ వెల్ as ఇట్ ఈస్ బోత్ పార్ట్స్. ఇట్స్ నాట్ ఓన్లీ ద సింగిల్ అనస్థీషియా ఎంటైటీ అని సర్జన్ అనేది ఉండదు. సర్జన్ అనస్థీషియా వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తారు ఏదైనా. ఇద్దరికి డిస్కషన్ ఉంటుంది, ఇద్దరు ర్యాపో తోటే ఒక సర్జరీ అనేది ప్రొసీజర్ జరుగుతుంది. సో ఏదైనా ఈవెంట్ వి యాంటిసిపేట్ బిఫోర్. యూజువలీ అనస్థీషియా మెయిన్ పార్ట్ ఈస్ యాంటిసిపేటింగ్ థింగ్స్ beforehand. We warn the surgeon like this might happen. So immediately there are few steps where he has to stop. In few steps he has to take a stand to do some other step procedure. సో అలా వీ డిస్కస్ ఆన్ టేబుల్ ఆల్సో కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ దో మనం పేషెంట్ కి ముందు ఇదే సర్జరీ అని, బికాస్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ కంప్యూటర్ చిప్ ఇలా జరుగుతుంది అని చెప్పడానికి ఉండదు. ఫ్యూ థింగ్స్, కొంతమందికి అనటమికల్ వేరియేషన్స్ ఉంటాయి. కొంతమంది ఎవ్రీ పేషెంట్ బాడీ ఈస్ డిఫరెంట్. ఈవెన్ దో సేమ్ ఏజ్ గ్రూప్, ఒక ఫీమేల్ జెండరే ఒక మేల్ జెండరే అని తీసుకోవడానికి ఉండదు. వీ సీ ఎవ్రీ పేషెంట్ యాజ్ అ డిఫరెంట్ థింగ్. ఒక్కొక్కరు రెస్పాన్స్ ఒక్కొక్కలా ఉంటుంది. సో అప్పుడు ఆన్ టేబుల్లో మేము డిసైడ్ అవ్వాల్సి వస్తుంది, ఏదో సర్జన్ కానీ అనస్థీషియా వాళ్ళు కానీ. సో వీ మేనేజ్ అకార్డింగ్లీ. మ్యామ్, కొంతమంది ఈవెన్ ఇంజెక్షన్ కూడా భయపడుతూ ఉంటారు. ఈవెన్ నీడిల్ చూస్తేనే పారిపోతూ ఉంటారు. మరి అలాంటి వారికి అంటే ఇన్హలేషన్ అంటే ఓకే, ఇంజెక్ట్ చేయాల్సిన పరిస్థితి కంపల్సరీ, అంటే ఈవెన్ క్యాన్యుల్ అయినా కూడా ఇంజెక్ట్ చేయాల్సిందే ఒక నీడిల్ అనేది. వాళ్ళకి ఎలా చేస్తారంటే ఏదైనా నంబింగ్ కి ముందుగా ఏదైనా స్ప్రేస్ టైప్ అట్లా ఏమన్నా ఉంటాయా? ఎట్లా? ఇప్పుడు కొన్ని క్రీమ్స్ ఉంటాయి. ఏమ్లా క్రీమ్ అని మీరు అంటే ఇప్పుడు రెగ్యులర్ పబ్లిక్ చూస్తున్నారు, చిన్నపిల్లలకి ఒకవేళ ఇయర్ పియర్సింగ్ అవి. సో ఇప్పుడు సమ్ ఏమ్లా క్రీమ్, అలా స్ప్రేస్ కొన్ని ఉంటాయి, అనాల్జెసిక్స్ అవన్నీ ఉంటాయి. లోకల్ ఇంజెక్షన్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్యాన్ లో పెట్టాలంటే వి గివ్ సమ్ స్మాల్ లోకల్ ఇంజెక్షన్ సో దట్ హీ విల్ నాట్ నో, దెన్ వి సెక్యూర్ థింగ్స్. అంటే ఆ ఇంజెక్షన్ కూడా భయపడే వాళ్ళు ఉంటారు కదా? యా, ఉంటారు. వి కీప్ టాకింగ్, వి కీప్ కౌన్సిలింగ్. ఫస్ట్ నేను డెంటల్ లో చూసాను, అంటే ఇంజెక్షన్ భయపడతారంటే ముందు ఒక నంబింగ్ స్ప్రే అనేది ఇస్తూ ఉంటారు. లిగ్నోకెన్ స్ప్రేస్ ఉంటాయి, కొన్ని స్ప్రేస్ ఉంటాయి. అది స్ప్రే చేస్తే వాళ్ళకి నంబ్ అయిపోతుంది మొత్తం. సో దెన్ దే విల్ నాట్ నో. మేము అయితే ఇప్పుడు డాక్టర్స్ అంటే ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ మంది ఎనస్థీషియా డాక్టర్ కి మాకు తెలిసినంత వరకు ఇటువైపు ఎక్కువ మొగ్గు చూపరేమో అనుకుంటాం. అలా అనుకుంటే కూడా తప్పే. అలా అనుకుంటే అసలు ఇప్పుడు ఈ రోజున మనకి ఎనస్థీషియా డాక్టర్ అనేది ఉండరు. అంటే మీకెందుకు ఇటువైపు ఎక్కువ మక్కువ చూపించడం, ఎనస్థీషియా డాక్టర్ అవ్వాలని, మీ కెరియర్ని ఇందులోనే బిల్డ్ చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే ఎవరు ఫస్ట్ ఇనీషియల్లీ అంటే మనకు చిన్నప్పటి నుంచి ఇది అవ్వాలి అది అవ్వాలి అని ఉన్నప్పుడు, డాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు చాలా మంది జనరల్ మెడిసిన్ ఆర్ గైనకాలజిస్ట్ అవ్వాలి అని అనుకుంటారు. యూజువల్లీ లైక్ ఫీమేల్స్ అందరూ ఎక్కువ గైనకాలజిస్ట్ అవ్వాలి అనుకుంటారు. మెన్ అంతా జనరల్ మెడిసిన్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్ ఎక్కువ అవ్వాలి అనుకుంటారు. సో సేమ్ థింగ్ వెన్ ఐ హ్యాడ్ దట్, ఐ థాట్ ఐ వుడ్ బి అ గైనకాలజిస్ట్ ఆర్ న్యూరాలజిస్ట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనస్థీషియా బై
ఆప్షన్ తో వచ్చేస్తారు, లైక్ 1 ర్యాంక్ మీరు మిస్ కూడా ఆర్ అలానే సంథింగ్. ఐ వాస్ దట్. Okay. బట్ ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఇనిషియల్ గా బికాస్ మన డ్రీమ్ బ్రాంచ్ కాదు కాబట్టి మనం కొంచెం అప్సెట్ ఉంటాము. బట్ ఎవెన్చువల్లీ విత్ ప్రాక్టీస్ ఆ ఇంటర్నల్ గా వెళ్ళాక వీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అనస్థీషియా. ఇట్స్ లైక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ డాక్టర్ ఈస్ డిపెండెంట్ ఆన్ అనస్థీషియా పీపుల్. యాక్చువల్లీ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో అనస్థీషియా పర్సన్ ది రోల్ ఉంటుంది. సో మాకు అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్స్ తో గుడ్ కాంటాక్ట్స్ ఉంటాయి బికాస్ ఎవ్రీ పర్సన్ నీడ్స్ సర్జరీలో మెయిన్ కీ రోల్, ప్రామినెంట్ రోల్. ఆపరేషన్ థియేటర్, ఈవెన్ ఐసీయూస్ ఆల్సో విల్ బి మేనేజ్ బై అనస్థీషియా. అసలు నేను అనస్థీషియా పీజీ ఎంటర్ అయినప్పుడు ఐ డెంట్ నో దట్ అనస్థీషియా పీపుల్ ఆర్ ఇన్ ఐసీయూస్. అంతగా రిగ్రెట్ అయ్యారా ఇందులోకి వచ్చిన తర్వాత? No, తర్వాత రిగ్రెట్ అవ్వలేదు. ఇనిషియలీ ఐ థాట్ అగైన్ ఐ రైట్ అన్ ఎంట్రన్స్, ఐ గెట్ ఇన్ టు సమ్ అదర్ బ్రాంచ్ అగైన్. ఫస్ట్ 6 months ఐ వాజ్ విత్ దట్ ఓన్లీ మైండ్ సెట్. బట్ తర్వాత ఐ వాజ్ లైక్ నో దిస్ ఇస్ ఫైన్, వై షుడ్ ఐ చేంజ్ అని ఇందులోనే కంటిన్యూ అవుతున్నాను. అంటే మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మ్యామ్? అంటే డెఫినెట్ గా ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో చేసే వాళ్ళకి కూడా, ఈవెన్ ఎవ్రీ ఆపరేషన్ కూడా ఫస్ట్ ఆపరేషన్ లానే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ టెన్షన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఇనిషియలీ అంటే ఫస్ట్ డే లైక్ నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ సీనియర్స్ వీ హ్యావ్ ఎ హైరార్కీ ఇన్ మెడికల్ ఫీల్డ్. ఎనీ డిపార్ట్మెంట్ హైరార్కీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లైక్ సోలోగా వెళ్ళి చేయడం అంటూ ఉండదు. ఎవెన్చువల్లీ సీనియర్స్ అవుతున్న కొద్దీ వీ బికమ్ అ సింగిల్ క్యాండిడేట్ టు డూ. సో ఇనిషియలీ వెన్ ఐ వాజ్ సీయింగ్ పీపుల్ డూయింగ్ అదంతా ఐ వాజ్ లైక్ అమ్మా ఇది స్కేరీ ఉంది, అసలు మనతో అవుతుందా లేదా అన్నట్టు కొంచెం ఎవరికైనా ఇనిషియల్ భయం ఉంటుంది. ఎస్పెషలీ ఇంటుబేషన్ అంటే ఒక ట్యూబ్ అనేది మీ పుట్ ఇంటు ద ట్రేకియా వెంటిలేటర్ మీద పెట్టడం కానీ, సో ఐసీయూస్లో పేషెంట్ బ్యాడ్ అయిపోతుంటే ఆబ్వియస్లీ ఎంతైనా డాక్టర్స్ కూడా హ్యూమన్సే కాబట్టి వీ హ్యావ్ ఎమోషనల్ కనెక్షన్స్ అండ్ ఆల్. సో అప్పుడు కొంచెం డిసప్పాయింటింగ్ ఉండడము అదంతా ఉండేది. బట్ విత్ టైమ్ వీ జస్ట్ లెర్న్ స్కిల్స్ అండ్ ఆల్. సో నవ్ వీఆర్ ఫైన్. ఇట్ ఈస్ మోస్ట్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫీల్డ్ ఇది. అంటే మ్యామ్ ఇందులో ఫర్దర్ గా ఈ కెరియర్ బిల్డింగ్ అనేది ఎలా ఉంటుంది మ్యామ్ అనస్థీషియా డిపార్ట్మెంట్ లో? అనస్థీషియా డిపార్ట్మెంట్ లో యాక్చువల్లీ అంటే ముందు సూపర్ స్పెషాలిటీస్ ఇప్పుడు మనకి జనరల్ మెడిసిన్ తర్వాత కార్డియాలజీ, న్యూరాలజీ ఎలా ఉంటుందో అలా అనస్థీషియాలో ముందు అంతగా లేకుండే. కార్డియాక్ అనస్థీషియా, న్యూరో అనస్థీషియా, పెయిన్ మెడిసిన్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. అంటే ఉండే దట్ ఎండి అనస్థీషియా చేసిన వాళ్ళే అన్ని చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు స్పెషలైజేషన్ సూపర్ స్పెషాలిటీస్ అనేది ఇప్పుడు ఎక్కువ కీన్ గా క్రిటికల్ కేర్ అనేది సపరేట్ గా డిగ్రీస్ వచ్చాయి. సో పీపుల్ ఆర్ ఆప్టింగ్ దట్. కానీ ఒకటి ఏంటంటే వేరే డిపార్ట్మెంట్స్ తో కంపేర్ చేస్తే అనస్థీషియా పీపుల్ ఆర్ ద ఎర్లీ సెటిలర్స్. బట్ ఒక ఏజ్ వచ్చాక దేర్ ఇస్ నో గ్రోత్ ఇన్ ద ఇన్కమ్, అది స్టాగ్నెంట్ ఉంటుంది. వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు లేట్ గా వాళ్ళకి గ్రోత్ ఉంటుంది, బట్ దే హ్యావ్ ఎ గుడ్ బార్ లేటర్. ఓకే మ్యామ్, ఇంకొకటి మీరు ఎక్కువగా ఇప్పుడు అనస్థీషియా డిపార్ట్మెంట్ అనేసరికి కంపల్సరీ ఐసీలో కూడా ఎక్కువ మీరు ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఐసీలో ఉన్నారు అంటేనే అక్కడ అర్థమైపోతుంది మనకి ఎమర్జెన్సీ అని. ఇలాంటి కేసెస్ లో మీరు ఏదన్నా సర్జరీస్ అయిన తర్వాత కానీ ముందు కానీ కంపల్సరీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ తో మీకు అనేది ఒక ఆ బాండింగ్ అనేది ఒక చిన్న ర్యాపో అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఆఫ్టర్ దట్ సర్జరీ ఏదైనా ఇన్ కేస్ మనం అన్ని చెప్పలేం కదా, ఇన్ కేస్ ఆ పేషెంట్ చనిపోవచ్చు, అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతూ ఉంటారు. మీకు ఏదైనా ఒక ఎమోషనల్ బాండింగ్ కానీ ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ కానీ ఏమైనా ఉందా వారితో? ఉంటాయి, బట్ ఇవి యూజువల్లీ డు నాట్ ఎగ్జిబిట్ ఇట్ అవుట్ సైడ్. బేసిక్ గా ఐసీయూలో పేషెంట్ ఉన్నప్పుడు కౌన్సిలింగ్ అనేది చేస్తాము. అంటే కండిషన్ ఏముంది, వాట్ వీఆర్ యాంటిసిపేటింగ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ మైట్ హ్యాపెన్, ఏం మేనేజ్ చేస్తున్నాం, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనేది ఖచ్చితంగా మనం అటెండర్స్ కి కౌన్సిల్ చేస్తాం. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. ఒకవేళ పేషెంట్ ఏమైనా బ్యాడ్ అవుతున్న సిచ్యువేషన్స్ లో కూడా మనం ముందే చెప్తాము. పేషెంట్ అటెండర్స్ కి ఖచ్చితంగా అందరూ చెప్తారు. కొన్ని కేసెస్ లో లైక్ చాలా రోజులు ఉన్నప్పుడు వి గెట్ బాండెడ్ విత్ దోస్ పీపుల్, సో వీ ఫీల్ రియలీ బ్యాడ్. ఇంకా బట్ ఒక పేషెంట్ కి ఫీల్ అవుతూ ఉంటే వేరే పేషెంట్స్ మళ్ళీ వీ కెనాట్ ఫోకస్, సో వీ జస్ట్ మూవ్ ఆన్. అది హ్యాబిట్ అయిపోతుంది. ఓకే మ్యామ్, అయితే ఇప్పుడు కమింగ్ ఈ జనరేషన్ మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు, ఏదైనా కూడా ఏంటంటే మీరు ఫస్ట్ ఇంతకుముందు ఏదైతే చెప్పారో మీరైతే బై ఛాన్స్ ఇందులోకి వచ్చారు. అలానే చాలా మంది కూడా ఎక్కువ వైపు గైనిక్ వైపు కావచ్చు, లేదంటే ఆర్థో వైపు కావచ్చు, జనరల్ ఫిజిషియన్ ఇటువైపు ఎక్కువ మొక్క చూపుతూ ఉంటారు. కానీ ఇందులోకి రావాలి అంటే రావాలి అనుకునే వారికి మీరు ఏం చెప్తారు? కెరీర్ గైడెన్స్ ఎలా ఇస్తారు? ఇప్పుడు వచ్చే మెడిసిన్ పిల్లలు యాక్చువల్లీ అనస్థీషియా ఇష్టంతోటే తీసుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళకు కూడా ఒక డ్రీమ్ బ్రాంచ్ ఉంది చాలా మందికి, వెన్ ఐఎమ్ సీయింగ్ జూనియర్స్ అండ్ ఆల్.
బికాస్ కోవిడ్ వేవ్ అనేది అనస్థీషియా చాలా పబ్లిసైజ్ అయింది. అంటే ముందు people కి తెలిసేది కాదు. యా, ఇట్స్ లైక్ ఒక మూవీకి వెనకాల డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో, మెడికల్ ఫీల్డ్ లో అనస్థీషియా పర్సన్ ఈజ్ కైండ్ ఆఫ్ డైరెక్టర్. సో ఆ సిగ్నిఫికెన్స్ అనేది ఒక కామన్ మ్యాన్ కి కోవిడ్ ద్వారా బాగా తెలిసింది, కంపారిటివ్లీ ముందుతో కంపేర్ చేస్తే. సో ఆఫ్టర్ కోవిడ్ మెనీ పీపుల్ ఆర్ ఆప్టింగ్ అనస్థీషియా. మ్యామ్ అయితే కోవిడ్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఈవెన్ కోవిడ్ టైంలో కూడా కొన్ని ఎమర్జెన్సీ సర్జరీస్ అనేవి డెఫినెట్ గా చేయాల్సి వచ్చింది. ఆ టైంలో ఈ అనస్థీషియా డోసేజెస్ అనేవి నార్మల్ గా కేసెస్ లో ఎలా ఇస్తారో అలానే ఉండేవా? యా, సేమ్. ఓకే, సేమ్. అంటే ఏమన్నా క్రిటికల్ సిచ్యువేషన్స్, ఏమైనా కాంప్లికేషన్స్ అంటే రిస్క్ కంపారిటివ్లీ ఇప్పుడు నార్మల్ పేషెంట్స్ కంపేర్ చేస్తే కోవిడ్ పేషెంట్స్ కి ఎక్కువ ఉంటుంది. బికాస్ కొంతమందికి లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఆబ్వియస్లీ మేము ఇచ్చే అనస్థీషియా ఇట్ ఇస్ త్రూ లంగ్స్, జనరల్ అనస్థీషియా ఎస్పెషలీ. సో లంగ్స్ ఆల్రెడీ బ్యాడ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళు బయటికి రాకపోవచ్చు, వెంటిలేటర్ డిపెండ్ అవ్వడం కానీ అలా ఉండేది. ఓకే మ్యామ్, ఇంకొకటి ఈ డెలివరీ టైంలో ఎందుకు స్పైనల్ కే ఎందుకు అనస్థీషియా ఇవ్వాలి? బికాజ్ అంటే మన ఓవరాల్గా ఒక హ్యూమన్ బాడీ తీసుకుంటే మనకి నర్వ్ సప్లై, ఇట్స్ అబౌట్ నర్వ్స్ అనేది, త్రూ నర్వ్స్ వి గెట్ అ సెన్సేషన్ ఎవ్రీ ప్లేస్. సో అదొక డర్మటోమ్ లెవెల్స్ అనేది ఒకటి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ నర్వ్ ఆరిజిన్, నర్వ్ కోర్స్ బట్టి వి యూజువలీ గివ్. ఇక్కడ స్పైనల్ అనేది ఏంటంటే బ్రెయిన్ కి స్పైనల్ కార్డ్ కి మనకి సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఒకటి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్ లోకి ఈ స్పైనల్ అనస్థీషియా అనేది ఇస్తాము. ఆ ఫ్లూయిడ్ లోకి మనం వెనుక నుంచి ఇంజెక్షన్ ఇస్తాం బ్యాక్ లో. సో అందులో ఇస్తే ఆ ప్రెషర్ కి, ఆ డ్రగ్ మెకానిజం కి మనకు ఓన్లీ ఇప్పుడు డెలివరీస్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ లోయర్ బిలో అంబలికస్. సో బిలో అంబలికస్ కాబట్టి మనకు ఓన్లీ బిలో అంబలికస్ కంప్లీట్ గా అనస్థీషియా వస్తుంది. సో దట్ ఈస్ వై వీ చూస్ దట్. ఓకే మ్యామ్, అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఏవైతే మిత్స్ ఉన్నాయో, అనస్థీషియా వల్ల కోమాలోకి వెళ్ళిపోతారు, ఫిట్స్ వస్తాయి, అలాగే ఆఫ్టర్ డెలివరీ లైఫ్ లాంగ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఇలా అనుకునే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? యా, అంటే ఇప్పుడు బేసిక్ గా ఏ కాంప్లికేషన్ వచ్చినా కానీ ఒక పర్టికులర్ ఇది ఒక్క దాని వల్లనే వస్తుంది అని చెప్పేసి ఉండదు. ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ద డ్రగ్ ఆర్ బికాస్ ఆఫ్ ఎనీ వాళ్ళ ప్రీవియస్ బాడీలో ఉండే ఇష్యూస్ కూడా. చాలా మందికి కొన్ని థింగ్స్ మాకు అప్పుడు ఏదైనా ప్రొసీజర్కి వచ్చినప్పుడే బయటపడతాయి. ఎగ్జాంపుల్, వన్స్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ వన్ పేషెంట్, ఆమెకి స్పైనల్ ఇచ్చిన తర్వాత వీ గాట్ టు నో దట్ షీ హ్యాడ్ బ్రెయిన్ ట్యూమర్. బికాస్ ఆమె యాక్టివ్ ఉంది, షీ హ్యాడ్ నో సిమ్టమ్స్ బిఫోర్. సో ఊరికనే అందరికి సిటీ బ్రెయిన్, ఎంఆర్ఐ బ్రెయిన్ మనం చేసుకోం కదా చిన్నప్పటి నుంచి. అది ఆ ప్రెషర్, ఈ ఫ్లూయిడ్ ఇచ్చినప్పుడు ఆ ప్రెషర్ తగ్గడం వల్ల ఇమీడియట్లీ తను తర్వాత సీజర్స్, ఫిట్స్ త్రో చేసింది, తర్వాత పేషెంట్ అన్కాన్షియస్ అవ్వడం. దెన్ ఆ ఫర్దర్ ఎవాల్యుయేషన్లో వి గాట్ టు నో. సో దెర్ ఆర్ ఫ్యూ కండిషన్స్ ఒక పర్సన్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏదర్ మెడికల్ ఆర్ సర్జికల్ అప్పుడే కొన్ని బయటపడతాయి, కొన్ని ముందు నుంచే వాళ్ళకి తెలుస్తాయి. సో డిఫరెంట్ కాసెస్ ఉంటాయి. అంటే ఓన్లీ దీని వల్లే అవుద్ది అని మనం ఎవ్రీ పర్సన్కి చెప్పలేము. ఓకే, యా, రైట్ మ్యామ్. అయితే ఏవైతే యూజువల్ గా సగటు మనిషికి ఏవైతే ఒక మిత్స్, అపోహలు ఉన్నాయో అనస్థీషియా గురించి బిఫోర్ సర్జరీకి వెళ్ళేటప్పుడు, అలాగే ఇప్పుడు కమింగ్ మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇందులోకి రావడానికి కెరీర్ గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఫర్దర్ గా డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, చాలా వివరంగా తెలియజేశారు, క్లియర్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. యా, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఆరోగ్యమస్తు. మరో డాక్టర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ 99 టీవీ.